మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే పంచారామ క్షేత్రంగా పిలువబడే పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో అయితే తెల్లవారుజాము చెడుగా భక్తులు అయితే స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదే స్వామివారికి 1 గంట ప్రాంతం నుంచి కూడా ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకి అనంతరం దర్శనం అయితే ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అయితే కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో పాటు ఆలయం అర్చకులు కూడా ఉన్నారు. ఇక్కడ స్థల పురాణం ఏ విధంగా అడిగే పరిస్థితి అయితే చేస్తారు. చెప్పండి స్వామి, ఇక్కడ స్థల పురాణం ఏ విధంగా ఉంది స్వామివారికి? శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. మన క్షేత్రాన్ని పూర్వకాలంలో తారకాసురుడైనటువంటి రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి దగ్గర ఉండేటువంటి ఆత్మలింగాన్ని వరంగా అడిగి తీసుకుని వరవగర్భించే దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెడుతుండే కుమారస్వామి వారు జన్మించి తారకాసుడితో యుద్ధం చేసి తారకాసుర హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని భిన్నం చేసి తారకాసుని సంహారం చేశారట. అలా జరిగినప్పుడు ఆత్మలింగం 5 చోట్ల 5 భాగాలుగా పడిందిట. 5గురు దేవతలు ప్రతిష్టాపన చేశారట. దాన్ని పంచారామాలో చెప్పేసి ఎక్కేశారు. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ పడినటువంటి స్వామివారి శివలింగ స్వరూపం. ఈ శివలింగ స్వరూపాన్ని శ్రీ మహావిష్ణువు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత దండకారణ్యమంతా కూడా ప్రదక్షిణ చేసేటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణు వంశైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారు స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి క్షీరంతో అభిషేకం చేసిన కారణం చేత క్షీరారామలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. ఈ క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి వ్యవహారం ఉంది. ఎందుకనంటే శిరస్సు ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం అని చెప్పేసి మనకి వేదం చెప్పినటువంటి వాక్యం. ఆ శిరస్సు ఇక్కడ భరటం వల్ల స్వామివారికి జటాజోటము త్రినేత్రము అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్వామివారి శివలింగ స్వరూపంలో మనం ఏ దేవత స్వరూపంలో స్వామివారిని కొలుస్తామో ఆ దేవతా స్వరూపం స్వామివారిలో కనిపిస్తుందని చెప్పేసి భక్తులందరూ కూడా ప్రగాఢంగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపంలోనూ, లక్ష్మీగణపతి స్వరూపంలోనూ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంలోనూ మాకు స్వామివారు కనిపిస్తున్నారని చెప్పేసి చాలా మంది భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారిని కొనియాడటం జరుగుతుంది. అలాగే ఈ క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి విశేషం ఏమిటంటే పంచారామాల్లో శిరస్సు భాగం, అలాగే ఇక్కడ శివకేశవులిద్దరికీ కూడా భేదం లేకుండా ఉండేటువంటి క్షేత్రం ఇది. పక్కన జనార్దన స్వామి, అలాగే లక్ష్మీదేవి, అలాగే బ్రహ్మదేవుడు సరస్వతీదేవి కూడా మన యొక్క ఆలయంలో కొలువు తీరి ఉన్నారు. ఎక్కడా కూడా బ్రహ్మదేవుడికి ఆలయం అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ మన క్షేత్రంలో బ్రహ్మదేవుడికి విశేషమైనటువంటి ఆలయాన్ని, అలాగే పక్కన సరస్వతీదేవితో సహితంగా మనం ఉండేటువంటి బ్రహ్మదేవుడిని చూడటం అనేటువంటిది చాలా అరుదుగా ఉండేటువంటి విశేషం. కానీ ఇక్కడ స్వామివారు ఆలయంలో బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఉండటం, అలాగే ఆది శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి షణ్మతాల్లోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, శివుడు, అమ్మవారు, విష్ణువు, అలాగే గణపతి, ఈ 6 కూడా షణ్మతాలని చెప్పేసి కాకేశారు. ఈ షణ్మతాలన్నీ కూడా మన దేవాలయంలో వివిధ రకాలైనటువంటి దేవతామూర్తులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. కావున ఇదంతా కూడా మంచి శైవ క్షేత్రమే కాకుండా పంచాయతన దేవతల క్షేత్రం అని చెప్పేసి చెప్పడానికి కూడా మనకి ఎటువంటి అతిశయోక్తి లేదు. భక్తులందరూ కూడా విశేషంగా శివరాత్రి పర్వదినాన్ని తరలిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేటువంటి భక్తులకందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి స్వామివారికి అభిషేకాలు చేసుకోవడానికి, రాత్రి లింగోద్భాగం సమయం దాకా కూడా విశేషమైనటువంటి అభిషేకాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాం. అలాగే మన స్వామివారి యొక్క ఆలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పొద్దున్న 3 గంటల దగ్గర నుంచి 4 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా వచ్చేటువంటి భక్తులకి ఎవరికి కూడా దర్శనానికి ఇబ్బంది లేకుండా, అంటే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి అభిషేకాలు ఎందుకు పెట్టామంటే వచ్చేటువంటి భక్తులకి బ్రాహ్మణులందరూ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటువంటి క్రమంలో దర్శనాలకు ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మనం భక్తులకి దర్శనం ప్రధానంగా కల్పించేటువంటి అవకాశం ఉండాలని చెప్పేసినటువంటి కారణం చేత మనం మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి అభిషేకాలు మొదలు పెట్టడం జరుగుతోంది. పొద్దునంతా కూడా భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకుని వెళ్ళేటువంటి వ్యవహారంగా నడుస్తూ ఉంటుంది. రాత్రి 8:30 స్వామివారి జగజ్యోతి స్వరూపంలో
జ్యోతి స్వరూపంలో మనకి ఆ జగజ్యోతి స్వరూపాన్ని వెలిగించడం అనేటువంటిది జరుగుతుంది. రాత్రి 12 గంటలకి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలతో పాటు ప్రపంచం మొత్తం మీద 2 చోట్ల మాత్రమే మనకి స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని మండలన పాక అని చెప్పేసి కేకేస్తారు. అది శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారికి అయితే, రెండవది పాలకుల్లో ఉండేటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి వారికి 360 మోర్లు రోజుకొక మోర కింద నేసి స్వామివారికి ఎక్కడా అతుక్కు లేకుండా, చిన్న కుట్టు కూడా లేకుండా అది ఒక ఏక వస్త్రాన్ని స్వామివారి యొక్క విమాన గోపురం నుంచి గాలి గోపురం దాకా 360 మోర్లు నేసి స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం అనేటువంటిది చాలా విశేషమైన కార్యక్రమం. ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చూడటానికి కూడా భక్తులందరూ కూడా చాలా అరుదుగా తరలి వస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా ఈ శివరాత్రి మహోత్సవాల్లో అలాగే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం. ఇక్కడ సుమారుగా ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ స్వామివారి దర్శనానికి ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి? ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవములు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పోయిన సంవత్సరం సుమారుగా 40,000 మంది భక్తులు ఇచ్చేసి ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం 50,000 నుంచి 60,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయల దర్శనం మరియు 100 రూపాయల దర్శనం కూడా సపరేట్గా గ్యాలరీస్ ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రతి భక్తుడికి కూడా పావు గంట నుంచి 20 నిమిషాల లోపే దర్శనం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాం. అలాగే బారికేట్లో ఉన్నటువంటి భక్తులకు మంచినీటి సదుపాయం, చిన్నపిల్లలకి పాలు, పెద్దలకు వాటర్ మిల్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆలయం చుట్టూ భక్తుల ద్వారా వివిధ రకముల ఉచిత ప్రసాదం కూడా ఏర్పాట్లు చేయడం జరిగినది. అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసి ఉన్నాం. ఉదయం 4 గంటల నుంచి భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తి ఉన్నారు. క్యూ లైన్స్ అన్ని కూడా ఫిల్ అయినగా చెప్తున్నాం. మనతో పాటు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎలా ఉంది దర్శనం? బాగా జరిగిందండి ఏర్పాట్లు. చాలా బాగున్నాయి. ఎలా ఉంది? బాగుంది దర్శనం కూడా బాగుంది. చాలా బాగా జరిగింది దర్శనం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే పంచారామ క్షేత్రం అయిన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దర్శనం అయితే అద్భుతంగా జరిగిందని ఇక్కడ ఏదైతే భక్తులు స్వామివారి దర్శించుకోవడం వచ్చిన భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ శిరోభాగంగా పిలబడే శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మల్లన్న పాక అనేది ఇక్కడ ఆకర్షణగా నిలుస్తుందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, పాలకొల్లు.